ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు 4th క్లాస్ బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్లో జాయిన్ అయిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. 4వ తరగతికి మీకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ వాతావరణం అనేక సమస్యలు సృష్టిస్తున్న కారణాన మీకు నెట్వర్క్ అనేది అనుకూలంగా లేదు కాబట్టి, మరికొంతమందికి పనులు ఉన్నాయి కాబట్టి మీకు అందరికి కూడా డైరెక్ట్ క్లాస్ వీడియో చేసి పంపించారనే ఒక నినాదంలోకి వచ్చాను. ఈ రోజు వరకు అయితే మాత్రం ఈరోజు 4వ తరగతి మనం బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి రీఓపెన్ చేసి ఇది 4th క్లాస్. ఈ 4th క్లాస్లో ఏంటంటే ప్రీమేట్ వలన సృష్టి విషయంలో మనం ఆదాం విషయంలో మాట్లాడుకుంటాం. ఎందుకంటే హేతువాదులు లేక మతోన్మాదులు ఏమని ప్రశ్నిస్తున్నారటంటే ఆదాము పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు అయింది అని అడుగుతున్నారు. మన క్యాలిక్యులేషన్స్ సరిగ్గా రావు కదా. మన పాస్టర్స్కి చాలా ఇబ్బంది, చదవడం మాత్రం కష్టం వాళ్ళకి. గనుక ఒక పాస్టర్ గారిని ఒక హైందవుడు లేకపోతే మతోన్మాది అడిగితే ఏమన్నాడట ఆయన అంటే, మీకు ఆదాం పుట్టి ఎన్ని వేల, సుమారుగా 6000 దాటిందా అని అడిగాడు. 6000 చదువు దాటి 7000 వరకు అయిపోయిందండి, ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు, పుట్టుండొచ్చు అంటే అన్నాడు. మరొక ఆప్షన్ ఏం చెప్పాడినా ఈ పాస్టర్ గారు అంటే, లేదండి 5000 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అండి అన్నాడు. ఒక నిర్ధారణ మీకే లేకపోతే మీరు మాకేం చెప్తారయ్యా? ఏదైనప్పటికీ కూడా మీ ఆదాము పుట్టికనేది డౌటే అన్నాడు మతోన్మాది. అప్పుడు అంటే వెంటనే నేను ఫోన్ చేశాను అన్నకి. అన్నకి ఫోన్ చేసి ఏంటన్నా ఇలాగంటే, అవునండి ఇది అయ్యి ఉండొచ్చు కదా, కరెక్ట్ క్యాల్కులేషన్స్ లేవు కదండి అన్నాడు. ఒళ్ళు మండింది నాకు. బైబిల్లో క్యాల్కులేషన్స్ లేవా? లేకపోతే నాసాలో క్యాల్కులేషన్స్ ప్రకారంగా ఆదాము పుట్టి 8000 సంవత్సరాలు అయితే చెప్పలేడా? కానీ అయ్యి ఉండొచ్చు అట్టకబ్బురు అంటే నీ బైబిల్ని ఎవరు నమ్ముతారు? నిన్నెవరు నమ్ముతారు? నన్ను ఎవరు నమ్ముతారు? ఆలోచించండి. బైబిల్ యొక్క విశిష్టత అనేది ఒక వీడియో చేశాను. బైబిల్ యొక్క విశిష్టత అనేది మనకి కనబడతా, మనకి కనబడేది ప్లే చేయి. బైబిల్ యొక్క విశిష్టత అన్నది ప్రీమేట్ వాళ్ళరా వినండి. బైబిల్ ప్రామాణికమైనది అని చాలా మంది అడుగుతున్నారు. కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రామాణికమైనది. ఎందుకనగా చరిత్రలో పాపాత్ముల సంఘటనలను వివరిస్తుంది, చూపుతుంది. కానీ పాపులని గాని సమర్థించలేదు. దేవుని దైవిక వ్యక్తిత్వమును పాపము లేని దేవుని లోకానికి చూపిస్తుంది. పవిత్ర లేఖనాలను, దైవిక ప్రత్యక్షతలను, నెరవేరిపోయే ప్రవచనములను బైబిల్ కలిగి ఉంది. మనల్ని దైవిక విలువలను గుర్తించి వాటిని అనుసరించువారుగా నడుచున్నట్లుగా మలుస్తుంది. విశ్వాసులకు స్వర్గం, పాపులకు నరకం అనే 2 నిత్యత్వపు గమ్యస్థానాలను బైబిల్ మాత్రమే నిర్దేశిస్తుంది. బైబిల్ శాస్త్రీయతకు మూలమై శాస్త్రీయ ప్రమాణాలను మరియు ప్రామాణికమైన నిర్మాణమును కలిగి ఉంది. ఆధ్యాత్మికత మరియు మానవీయత విలువలను గుర్తింపజేసి అలాగే నడవమని హెచ్చరిస్తుంది. బైబిల్ మాత్రమే మానవ సంబంధిత చట్టాలను నిర్మించింది. ఎవరు ఎదిరించలేని పాండిత్యం మరియు వేదాంత అధ్యయనాల ఆధారాలను బైబిల్ కలిగి ఉంది. బైబిల్ ప్రామాణికమైనదని చాలా మంది అడుగుతున్నారు. అది ప్రియులారా, బైబిల్ ఎంతో ప్రామాణికమైనదని నా షార్ట్ వీడియో చూడండి, తర్వాత ఇందులో కూడా చూడండి. అయితే ఇప్పుడు వాక్యం చదువుకుందాం. వాక్యంలో ఏముందట అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాను. దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అన్నమాట కనబడుతుంది. అంటే దేవుడు ఈ సృష్టిని చేసే తీరుని చూపిస్తున్నాడు. అయితే ఆదికాండం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఫుల్ స్టాప్ ఉంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల అయింది అన్న వాదనకు యూనివర్సల్ డాక్ట్రిన్ కి ప్రీమేట్ వల్ల మనం ఒప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఫుల్ స్టాప్ తర్వాత ఉండేది ఏంటట? 7 దినముల సృష్టి. 7 దినముల సృష్టిలో ప్రీమేట్ వల్ల 7 దినముల సృష్టిలో 6 దినముల సృష్టి, 7వ దినం విశ్రాంతి దినం. కనుక 6 దినముల సృష్టిలో దేవుడు చేసింది ఏంటంటే 6వ దినమున మనుషుణ్ణి చేశాడు, ఆదాముని. ఆదాము చేయబడి
నేటికి ఎన్ని వేల సంవత్సరాలు అయిందట అంటే సుమారుగా 5972 సంవత్సరాలు అయ్యింది సుమారుగా ఆదాము పుట్టి ఈ రోజుకి. దాని విషయంలో గడికంటాడు ఆయన 7000 చిల్లర సంవత్సరాలు అయి ఉండొచ్చండి, 5000 సంవత్సరాలు అయి ఉండొచ్చండి అని ఉండొచ్చు అన్న మాట అక్కడ పరిగణలో తీసుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీకే ఒక నిశ్చయిత లేదండి, ఒక ఆధారం లేకుండా మీరు మాట్లాడుతున్నారు, అలాగే ఉంటుందండి బైబిల్ అని అంటున్నారు వాళ్ళు. ప్రియమైనటువంటి వారా, అంటే సేవకులమైన మనము చెప్పడానికి చేత కాకుండా ఉండి మాట్లాడినట్లయితే వాళ్ళ దగ్గర చవకైపోతాం మనము, మరియు మన బైబిల్ కూడా చవకైపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నామం మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఆదాము కంటే ముందు మానవ జాతి లేదు అన్నది కన్ఫర్మేషన్. ఎందుకట అంటే గమనించండి, ఇక సృష్టి ఆరంభాన్ని తెలియజేసింది ఒక్క బైబిల్ ఒక్కటే. సృష్టి ఆరంభాన్ని, మనిషి ఆరంభాన్ని, జీవరాశులు, యూనివర్స్, ప్రకృతికి ఆరంభాన్ని అంతటి కూడా చూపించింది, ఐడెంటిఫై చేయించింది బైబిల్ అనే వేదాంతము మాత్రమే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే చూపించింది. ఇంకా వేరే గ్రంథాలు కానీ, వేరే మత గ్రంథాలు కానీ ఏవి కూడా ఆధారాలని కలిగి లేవు, ఆధారాలు చూపించలేదు. ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అనేది కేవలం బైబిల్లో మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించేద్దాం. ఇక ప్రిమిటివ్ వాళ్ళు మనకు తెలియాలి కదా. మనకు తెలియాలంటే ఏమంటారు క్యాజువల్ గా అంటే కొంతమంది వేదాంతం చదువులు ఏమంటారంటే సుమారుగా ఆదాము మొదలుకొని అబ్రాహం వరకు కూడా 2000 సంవత్సరాలు, జలప్రలయం వరకు కూడా 2000 సంవత్సరాలు, జలప్రలయం మొదలుకొని అబ్రాహం వరకు కూడా 2000 సంవత్సరాలు, అబ్రాహం మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా 2000 సంవత్సరాలు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మనము సరైన క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం. ప్రియా దేవుని జనాంగమా, ఏంటి మన క్యాలిక్యులేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యములు ఉన్నది సత్యం. కాబట్టి ఈ సమయంలో ఆదాము యొక్క వయస్సు మనం తెలుసుకోవాలంటే ఈ రోజుకి 2024 సంవత్సరానికి ఆదాము వయస్సు తెలుసుకోవాలంటే ఆదాము నుండి నోవాహు వరకు కూడా 1656 సంవత్సరాలు. ఏమండి, 1656 సంవత్సరాలు. రాసుకోండి, నోట్స్ కూడా ఎగ్జామ్ పనిచేస్తుంది. తర్వాత నోవాహు మొదలుకొని అబ్రాహాము వరకు కూడా 390 సంవత్సరాలు. నోవాహు మొదలుకొని అబ్రాహాము వరకు కూడా 390 సంవత్సరాలు. అబ్రాహాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు కూడా 2000 సంవత్సరాలు. బైబిల్ క్యాలిక్యులేషన్స్ ఇవి. యేసుక్రీస్తు మొదలుకొని 2024 వరకు కూడా చూస్తే ప్రీమేట్ వలన 2030 సంవత్సరాలు, 2030 సంవత్సరాలు. కాబట్టి ఇవన్నీ కూడా కలిపి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమి కనబడుతుంది అంటే ప్రియ దేవుని జనాంగమా, ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఎంత వచ్చింది? 6070 సంవత్సరాలు వచ్చింది. 6070 సంవత్సరాలు. ఎప్పటికీ ఆదాము పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా 6070 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఏమంటారు? నా యుగాలు ఉన్నాయండి, అంతకుముందు 1,00,000 సంవత్సరాల యుగాలు ఉన్నాయండి. కాబట్టి మీ ఆదాము మొన్న పుట్టాడు, కానీ అంతకుముందే మనుషులు ఉన్నారండి అని చెప్తారు. ప్రియా దేవుని జనాంగమా, కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం. ఏంటి ఆలోచించేద్దామట అంటే ఆదాము మొదలుకొని జలప్రలయం వరకు కూడా మొదటి చూసాం. రెండవది జలప్రలయం నుండి అబ్రాహాం వరకు కూడా చూసాం. మూడవది అబ్రాహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా చూసాం. యేసుక్రీస్తు మొదలుకొని ఈ 2024 వరకు కూడా 2030 సంవత్సరాలు చూసాం. టోటల్ గా చూస్తే అక్కడ సుమారుగా 6070 సంవత్సరాలు. ఇంచుమించుకుని 6000 వేసుకుందాం. ఇంచుమించు, లేకపోతే 5978 నుండి 6070 సంవత్సరాలు వేసుకుందాం. మధ్య కాలంలో ఏ కాలమైనా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు ఆలోచించేద్దాం. ఈ మాట ప్రకారంగా చూస్తే ఏమైందట? నాసా ఏం చెప్తుందట? భూమి పుట్టి 45,500 లక్షల సంవత్సరాలు అయిందంట. భూమి పుట్టి 45,500 లక్షల సంవత్సరాలు భూమి పుట్టి అయిందంట. 45,000 లక్షల సంవత్సరాలు. 45,000 పాయింట్అవుట్ చేసుకుంది ఇది. ఆ తర్వాత చూస్తే మనుషులు స్టార్ట్ అయ్యి ఏమంటున్నాడు ఇక్కడ? 300,000 అంటే 3 లక్షల సంవత్సరాలు అయిందంట. ఆ తర్వాత మనుషులకి సివిలైజేషన్ స్టార్ట్ అయ్యి, కల్చర్ సాంప్రదాయాలు స్టార్ట్ అయ్యి 10,000 సంవత్సరాలు అయ్యిందంట.
ఇంకా చెప్పాలంటే ఇలాగ మనం ప్రిమేటివ్ వల్ల బైబిలికల్ ట్రూత్ ప్రకారంగా ఆదాం మొదలుకొని 6,000 సంవత్సరాలు అన్నట్లుగా ఆయన ఆశవాడు చెప్తున్నాడు. కనుక అనేకమైన క్యారెక్టర్స్ తీసుకొస్తున్నాడు అక్కడ. కాబట్టి మనమే తీసుకురావాలట, మన బైబిల్ ఏముందో ఆ క్యారెక్టర్స్ తీసుకురావాలి. సరే, ఇప్పుడు ఏమంట, నాసవాడు చెప్పిన మాట ప్రకారంగా మనం ఆలోచించేద్దాం. పోని అలా ఆలోచించేద్దాం, ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి. ఆదాము 5,000 సంవత్సరాల వాడే లేకపోతే 6,000 సంవత్సరాల వాడే కానీ మాకు అంతకుముందే సృష్టి ఉందండి, అంతకుముందు మనుషులు ఉన్నారు అని అంటున్నారే, అంతకుముందే సివిలైజేషన్ ఉందండి, 1,00,000 సంవత్సరాలండి అంటున్నారు. వారికి ఆధారం ఏంటంటే ప్రీమిటివ్ వల్ల 4 యుగాలు అనేవి కనబడుతున్నాయి. 4 యుగాలు ఏంటట, సత్యయుగము అంటే త్రేతాయుగము. త్రేతాయుగం ఏంటట అంటే 1728,000 సంవత్సరాలు, 1728,000 సంవత్సరాలు అంటే 17,28,000 సంవత్సరాలు. ఎంతండి? 17,28,000 సంవత్సరాలు. తర్వాత రెండో యుగం త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. తర్వాత ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. మూడోది ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. నాలుగోది ఏంటంటే అంటే ప్రీమేటివ్ వల్ల 4,32,000 సంవత్సరాలు. నాలుగవది. టోటల్ ఇవన్నీ కలిపి ఎంత వచ్చింది తెలుసా? 43,20,000 సంవత్సరాలు వచ్చింది. భూమి ఎప్పుడు పుట్టిందట అంటే నాసోడి ప్రకారంగా 45,500,000 సంవత్సరాలు అయితే ఇక్కడ 43,20,000 సంవత్సరాలు మనుషులు పుట్టి అని అంటున్నారు. ఓకే, ఒప్పుకుందామా? ఒప్పుకోవడానికి అవకాశం లేదులేండి, కానీ ఒప్పుకున్నట్లు మాట్లాడదాం. సరే, ఒప్పుకుందాం అనుకుందాం. అయితే ప్రీమేట్ వల్ల ఇక లక్షల సంవత్సరాలు, ఇంచుమించు 43,20,000 సంవత్సరాల యొక్క సివిలైజేషన్, ఆ యుగాల యొక్క సివిలైజేషన్, ఆ యుగాల యొక్క సాక్ష్యాధారాలు, ఆ యుగాల యొక్క లేఖన ప్రతులు ఇప్పటివరకు ఉంటాయా? దొరికితే ఎవరికైనా? ఎన్ని లక్షలట? 43,20,000 సంవత్సరాలు మట్టిలో కలిసిపోతే ఏ పేపర్ అన్ని సంవత్సరాలు బ్రతకదు. పోనీ ఏ చర్మపు ఇది మీదైనా అన్ని సంవత్సరాలు కలిసిపోకుండా ఉండదు. ఎందుకంటే చర్మం అంటే కొంత ఉనికి కలిగినది. చర్మపు చుట్టల్లో రాస్తే పోనీ ఆ సివిలైజేషన్ కనిపెడతారు, మనం తెలుసుకోవచ్చు, వాళ్ళ సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు. అంటే తెలుసుకున్నాడు ఎవరున్నాడు? ఆ యుగాలన్నీ అయిపోయేసరికి 43,20,000 సంవత్సరాలు అయింది. కనుక ఇప్పుడు ఏంటట అంటే వారికి పోని అది ఉందనుకుందాం. మరి అయితే ఈ భారతదేశం ఒకటేనా? ప్రపంచ దేశాలు లేవా? అప్పుడుండే దేశాల యొక్క అంటే జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ ఎక్కడా? ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఎక్కడా? వారి కల్చరల్ ఎవిడెన్సెస్ ఎక్కడున్నాయి? వారి కస్టమ్స్ యొక్క ఎవిడెన్సెస్ ఎక్కడున్నాయి? ఆ ఎవిడెన్సెస్ అన్ని దొరకటానికి అక్కడ ఆ టైం నుంచి ఈ టైం వరకు కూడా ప్రయాణం చేసిన మానవుడు ఎవడున్నాడు? ఏ టైం వరకు? కలియుగము. కలియుగం అంట అది కూడా చెప్పాను కదా, మర్చిపోయాను. కలియుగం ఎన్ని సంవత్సరాలు అన్నాడు? కలియుగం 4 చెప్పానండి. ఇది కూడా 4,32,000 సంవత్సరాలు కలియుగం. అంటే ఇంకా ముగింపు చెప్పేశాడు అక్కడ. కలియుగం ఇప్పుడు అంత యుగం అలాగా కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమనొచ్చు? మోడర్న్ కలియుగం అనొచ్చు కొన్ని భాషల ప్రకారం చూసి. ఎప్పటికి ముగింపు అవుతుంది ఎవడూ చెప్పలేడు. మరి అలాంటప్పుడు కలియుగం యొక్క క్యారెక్టర్స్ ఎలాగిస్తారు? దేని బట్టి, ఏ ఆధారం పట్టిస్తారు? కనుక జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ అంటే ఆయా దేశ అప్పుడు నుంచి ఉండే ఆయా దేశాలు, ఆయా దేశాల సాంప్రదాయాలు ఎక్కడ, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఎక్కడ, వారి సాంప్రదాయాలు, వారి కస్టమ్స్ కానీ, లేకపోతే అదే వారి సాంప్రదాయాలు, లేకపోతే వారి కల్చర్ ఆధారాలు ఎక్కడ అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఎక్కడ? తర్వాత వాటికి ప్రీమేటివ్ వల్ల వారి ఏంటంటారు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఎక్కడ? ఏ ఆధారాలు లేవు. కానీ ఏమంటారు? ఆదాము కంటే ముందే జనాంగం ఉందంటారు. ఆదాము కంటే ముందు జనాంగం ఉండడానికి ఎక్కడవుతుంది? ఏమంట? నాసా చెప్పిన ప్రకారంగా 45,20,000 లక్షల సంవత్సరాలు, 45,500 లక్షల సంవత్సరాలు అంటే 4.54 బిలియన్స్ ఇయర్స్ అన్నాడు.
54 బిలియన్ ఇయర్స్ అన్నాడు. ఇన్ని లక్షల సంవత్సరాల్లో ఇప్పుడు ఏమంటే ఇక్కడ 43,000 అంటే మధ్యలో 2,000 సంవత్సరాలు, సుమారుగా 2,500 సంవత్సరాలు మిగిలి అక్కడ. అంటే సృష్టి పుట్టినంటే సృష్టి ఆరంభంలోనే దేవుడు మనుషుని చేశాడని అర్థం. పోనీ దానికి ఇక సృష్టి ఆరంభానికి అన్ని లక్షల ముందు ఉంటే సృష్టి ఆరంభానికి ఆయా దేశాలు, ఆయా భాషలు ఎప్పుడు పుట్టాయి? అప్పుడుండే భాషలు, ఈ 4 యుగాల్లో ఉండేటి ఆ భాషలు ఏంటి? ఆ భాషల యొక్క ఎవిడెన్సెస్ ఉన్నాయా? వారి కష్టం అంటే వారి సాంప్రదాయ ఆధారాలు ఉన్నాయా? వారి అంటే వారి దేశాల సాంప్రదాయపు ఆధారాలు ఉన్నాయా? ఆయా దేశాలు ఉన్నాయా? వాటికి ఆధారాలు ఎక్కడ కనబడ్డాయి? ఓన్లీ ఇండియా ఒక్కటే ఉంది, ప్రపంచం అంతా కూడా పుట్టి ఫస్ట్ స్టార్టింగ్ ఇండియానే సృష్టించబడ్డది. మిగతా దేశాలు లేవా? మిగతా దేశాలు మనుషులు లేరా? గనుక వీరు చెప్పినంత కూడా కల్పిత కాదా? ఎందుకు అంటున్నానంటే ప్రిమిట్ వలన ఆ యొక్క సృష్టి ఆరంభము అంటే ఆది దేవుడు భూమి ఆకాశం సృష్టించను అన్న దగ్గర పులి స్టాప్, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్న మధ్యలో కొన్ని లక్షల సంవత్సరాలు అయిందనేది కన్ఫర్మ్. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఇక భూమి రీక్రియేట్ చేయబడ్డదో, ఈ సృష్టి రీక్రియేట్ చేయబడిన తర్వాత మానవుడిని దేవుడు చేశారు తప్ప ముందు మానవుడిని దేవుడు చేయలేదు. ఆ మానవుడు ఎవరట? మనుషులకి మూల పురుషుడు ఆదామే. సైన్స్ కూడా అదే చెప్తారు, మూల పురుషుడు ఆదామే. ఆదాము నుండి ఆత్మ, శరీరము, ప్రాణములు, రక్తము ఇవికంతా కూడా షేర్ అయింది మానవ జాతిలోనికి. కనుక ఆదాము ముందు పుట్టాడంటానికి ఆ యొక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, బిబ్లికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, ఇంకా భౌగోళిక ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడు దేశాలు ఏర్పడ్డాయో ఉన్నాయి. అంతకుముందు ఉండే ఒకే భాష ఎప్పుడు నుంచి ఎన్ని భాషలుగా మార్చబడ్డదో ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆదాము అన్నవాడు నిజము. ఎందుకంటే మనం ఉన్నామన్నది నిజము కనుక ఆదాము అన్నవాడు ఉన్నాడు అనేది నిజం. ఆదాము పుట్టిక అనేది సుమారుగా మనం చెప్పింది ఏంటంటే అంటే ఆ యొక్క ప్రీమెట్ వల్ల 5,720 సంవత్సరాలు మొదలుకొని 6,070 సంవత్సరాల మధ్య కాలము అనేది ఈ 2024 వరకు కూడా ఉన్నది. అంటే ఆదాము వయస్సు ఇంచుమించు 5,720 సంవత్సరాల నుండి 6,070 సంవత్సరాల వయసు ఈ సంవత్సరానికి ఈ రోజుకి ఇంచుమించు రమారమి. గనుక ప్రీమెట్ వలన మానవునికి ఉనికి అది. బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. బైబిల్ చరిత్రను చెప్తాది, బైబిల్ సృష్టి ఆరంభాన్ని చెప్తాది, బైబిల్ సృష్టిలో ఉండేటి యూనివర్స్ గురించి చూపిస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ ఎలా కనిపెట్టారనుకున్నావు? ఈ కంటికి కనబడుతున్న ఈ వెలుగు కాదు, ఇంకొక వెలుగు ఉంది, ఆ వెలుగే సృష్టి చేసింది అని చెప్పి భూమిలో మిషన్స్ పెట్టి బిగ్ బ్యాంగ్ థియరీని ప్రవేశపెట్టి ప్రయోగాలు చేయలేదా? ప్రోటాన్ డీకొనింపజేసి ఒక వెలుగు వస్తే ఆ వెలుగే ఏంటండి? ఆ వెలుగే దైవిక బీజం అంటది. బుద్ధిహీనులు వాస్తవంగా సత్యంగా మొదలెట్టారు, కానీ కనుగోడు మాత్రం మూలకాల వెలుగు. సరే, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ప్రీమేట్ వలన ఇప్పుడు వాక్యంలోకి వద్దామని ఎందుకంటానంటే ప్రీమేట్ వలన వెలుగులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీలో మూలకాలు అంటే ప్రోటాన్లు ఏంటంటే మూలకాలు కాదా? మూలకాలే. ఆ మూలకాలు డీకొనింపజేస్తే వచ్చే వెలుగు ఏంటది? మూలకాల వల్ల వచ్చే వెలుగు, మూలకాల వల్ల కలిగే వెలుగు. ఏమంటే అగ్గిపెట్టి రంగరిస్తాం, ఆ రెండు రకాల మూలకాలు కూడా కనబడినప్పుడు ఆ రంగరించినప్పుడు అగ్గి వస్తుంది. రాయి రంగరిస్తున్నప్పుడు అగ్గి వస్తుంది, లేకపోతే కట్టెలు ముట్టించినప్పుడు అగ్గి వస్తుంది. కనుక ఇవన్నీ ఏమంటా అంటే ఇవి మూలకాల వెలుగది తప్ప సృష్టించే వెలుగు కాదు. సరే, ఇప్పుడు మనం బైబిల్లోకి వద్దాం, మన ఆత్మీయంగా మలుచుకుందాం. ఏంటట అంటే సృష్టి ఎన్నో రోజు చేయబడ్డది? 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు చేశాడు ఈ భూమికి. ఈ భూమిలో ఈ పాలపొంత గ్యాలక్సీకి మాత్రమే భూమి ఉంది, ఇక్కడ మాత్రమే జీవ ప్రమాణం ఉంది. కానీ మిగతా కోట్ల కొలది గ్యాలక్సీల్లో భూమి లేదు, జీవ ప్రమాణం లేదు. కనుక ప్రిమిట్ వల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఈ సృష్టి ఈ భూమి ఉంది, ఈ భూమి కొరకు మాత్రమే నవగ్రహాలు చేయబడ్డాయి. అంటే అప్పటికి మనకి లెక్కకు వచ్చిన నవగ్రహాలు ఇప్పుడు 10 గ్రహాలు ఉన్నాయి, రేపు 12 గ్రహాలు అవ్వచ్చు,
లైక్ అంటే మనకు కంటికి కనబడలేదు, ఇవి కనబడినప్పటి నుంచి లెక్కేయడం. నవగ్రహాలు కనబడ్డాయి మొదట, తర్వాత 10వ గ్రహం ఒకటి వచ్చింది. ఒక గ్రహం నల్లని వైట్ చేశారు నవగ్రహాలు ఉండాలని మన పండితులు. అది ప్రక్కన పెడదాం, ఓకేనా? సరే, ఇప్పుడు వెలుగు విషయం ఆలోచించేద్దాం. ఏ వెలుగట? దేవుని వెలుగు. ఏ వెలుగు? జీవపు వెలుగట. ఏ వెలుగు? సృష్టిని చేసే వెలుగట. అంటే మొదటి దినము చేయబడిన వెలుగు ఏంటి? దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల కలిగే వెలుగు ఈ సృష్టిలో, ఈ భూమి మీద, ఈ పాలపొంత గ్యాలక్సీలు పాడైపోయిన సృష్టి విషయంలో మాట్లాడుతున్నాం. మిగతా గ్యాలక్సీల కోసం మాట్లాడట్లేదు, ఓకేనా? ఒకటి, మొదటి రోజు చేయబడింది ఏ వెలుగట్టది? దేవుని నోటి నుంచి పలికిన వెలుగు, అదే దైవిక వెలుగు. అది ఎక్కడ దొరుకుతుందో చూద్దాం, అది ఎలా దొరుకుతుందో చూద్దాం. రెండో వెలుగు ఏంటంటే సూర్యచంద్ర నక్షత్రాలు పెట్టాడు 4వ దినమున. అంటే సూర్యచంద్ర నక్షత్రాల వెలుగు ఏ వెలుగట్టది? ప్రకృతి వెలుగు. ప్రకృతి వెలుగు, దేవుడు అమర్చిన వెలుగది. అంతేగాని దేవుడు అది సూర్యుడికి వెలుగు, లేకపోతే సూర్యుడు దేవుడు కాదు. చంద్రుడికి వెలుగు, చంద్రుడు దేవుడు కాదు. నక్షత్రాల వెలుగు అవి దేవుడు కాదు. అవి అమర్చబడినవి. ఎందుకు? మానవుని యొక్క దిన సంవత్సరములను, కాలములను, మానవుని యొక్క సృష్టికి, మానవునికి ఏది అవసరమో, మానవునికి దేహానికి ఏవేవి అవసరం అన్ని అట్లు పెట్టి దేవుడు ఈ పంచభూతములు పెట్టాడు. ఇక జ్యోతులతో పాటుగా, ఆకాశం ఉండే జ్యోతులతో పాటుగా నీకు నాకు కనిపెట్టాలి. కనుక ఇది ప్రకృతి వెలుగు. మొదలు ఏం చెప్పావు? రాయి కొట్టుకుంటూ వచ్చే వెలుగు మూలకాల వెలుగు. బిగ్ బ్యాంగ్ థియరీలో ప్రోటాన్ ఢీకొట్టు వచ్చే వెలుగు మూలకాల వెలుగు. లేకపోతే అగ్గి పెట్టి అగ్గిపుల్ల రంగరించి చేస్తే వచ్చే వెలుగు మూలకాల వెలుగు. లేకపోతే ఇంకా బల్బులు ఫిర్మెంట్ ప్లస్ మైనస్ పెట్టి వెలిగించే ఈ బల్బుల యొక్క వెలుగు మూలకాల వెలుగు. ఇదంతా మూలకాల వెలుగు. రెండోది ప్రకృతి వెలుగు, అంటే సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు అమర్చిన వెలుగు, ప్రకృతి వెలుగు. మొదటి రోజుని దేవుని నోటి నుంచి పలికిన వెలుగు, అది దైవిక వెలుగు. ఓకేనా? ఎన్ని వెలుగులు వచ్చాయి? 3 రకాల వెలుగులు వచ్చాయి. ఏమంటారు? ఇప్పుడు కంటికి కనబడుతున్న వెలుగు సరైనది కాదు, దేవుని వెలుగు కాదు అని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రవేశపెట్టి మళ్ళీ మూలకాల వెలుగు దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ప్రియమేట్ వాళ్ళరా, చెప్పొచ్చింది ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను వెలుగై ఉన్నాను అంటారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ వెలుగైనా అంటే దేవుడు అయ్యున్న వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు సూర్యుడు అంటే అర్థం ఏంటంటే ఈ సూర్యుడు కాదండి, ఈ సూర్యుడు దేవుడు కాదు. ఈ సూర్యుడి కంటే కోట్ల కొలది రెట్టింపు కలిగిన వెలుగు కలిగిన వాడు సృష్టికర్త అయ్యున్నవాడు. సృష్టి కాదు, సృష్టికర్త. ఆయన్ని ఆరాధించాలి. ఆ వెలుగునకు ప్రాణం వెళ్ళాలి. మీరు ఆ వెలుగునకు సాగిలపడాలి మనము. అదే ఆయన పేరే యెహోవా అంటారు సృష్టికర్త. ఆయన ఒక సూర్యుడి వెలుగు మీరు అనుకుంటున్నారు. కోట్ల కొద్ది గ్యాలక్సీలు అమర్చిన దేవుడు, ఈ భూమిని అమర్చిన దేవుడు, ఈ పాలపుత్ర గ్యాలక్సీలో భూమిని అమర్చి భూమికి మాత్రమే ప్రిమిట్ వలన గ్రహాల్ని అమర్చిన దేవుడు. అందులో ఒక గ్రహం సూర్యుడు. ఆ సూర్యుడు బ్లాక్ హోల్లోకి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు. వెలుగెత్తలు అనుకుంటే సూర్యుడు కూడా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాడు. సూర్యుడు బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు సూర్యుడు నలుపైపోతాడు అని అంటారు. ఏమంటారు? కనుక ఆ వెలుగు సమసిపోతుంది. కానీ దేవుడు అయ్యున్న వెలుగు మాత్రం ఎప్పుడు సమసిపోదు. సృష్టి చేసిన వెలుగి ఆ దేవుడు అనబడిన ఆయన వెలుగు. ఆయన వెలుగు. అందుకే ఆయన నోటి నుండి వచ్చిన వాక్కు ఏమయ్యాడట? శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కనుక ఆయన అంటాడు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటి నడుక జీవపు వెలుగు కలిగి ఉండును, అంటే నన్ను కలిగి ఉండును అని అంటున్నాడు. కనుక ఎక్కడికి రావాలి దేవుడు కనుక్కోవాలంటే? కట్టెలు వెలిగించి అక్కడ పెట్టి దానికి ప్రళయమైన సాగిలపడ్డం కాదు, లేకపోతే బల్బులు వెలిగించి పెట్టి సాగిలపడ్డం కాదు, లేకపోతే రాయి ఢీకొంటూ వచ్చే వెలుగుకి సాగిలపడ్డం కాదు, లేకపోతే ముట్టించిన వెలుగుకి సాగిలపడ్డం కాదు. ఏ వెలుగట అంటే ఆ వెలుగై ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనలో ఉండే సమస్తము కలిగింది. ఈ సృష్టిలో ఉండే డిఎన్ఏలు కావచ్చు, బయాలజీ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా సమస్తానికి మూలము దేవుడైన వెలుగు ఆయనలో నుంచి వచ్చింది. కాబట్టి ప్రిమిట్ వలరా ఆదాము అన్నది నిజమును మానవ జాతికి మూల పురుషుడునై ఉన్నాడు అన్నది సత్యం. అయితే
ఆదాము తనలో ఉండే దైవికత్వాన్ని నిర్లక్ష్యం చేసి పండు తిని పాపి అయిపోయిన కారణాన ఈ దుస్థితి మనకి కలిగింది. నిత్యత్వం నుంచి బయటికి నెట్టివేయబడ్డాం. మరలా ఎందుకంటే ఆ నెట్టివేయబడినప్పటికీ కూడా మన ఆత్మకు నిత్యత్వం ఉంది, మన బాడీ డిఎన్ఏకి నిత్యత్వం ఉంది. కాబట్టి ప్రిమేట్ వలరా అయితే నిత్య నరకానికి అయితే నిత్య స్వర్గానికి వెళ్ళాలి. నిత్య స్వర్గం అనబడిన మోక్షానికి పరలోకానికి వెళ్ళాలంటే ఆ వెలుగైన యేసుక్రీస్తుని ధరించుకుంటేనే మనం వెళ్ళగలం. దానికి బోల్డ్ గ్రంథాలు సాక్ష్యాలు ఉన్నాయి. బోల్డ్ గ్రంథాలు సాక్ష్యాలు ఉన్నాయి. హైందవ గ్రంథాలు కావచ్చు, క్రైస్తవ గ్రంథాలు కావచ్చు, లేకపోతే ముస్లిం గ్రంథాలు కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, బుద్ధిస్టుల యొక్క గ్రంథాలు కావచ్చు. ఆ వెలుగైన దేవుడిని సంతరించుకోవాలి. సంతరించుకున్నాం మనం. మరలా ఎమోషన్స్కి, భావోద్రేకాలకి, కోపోద్రేకాలకి, తాపోద్రేకాలకి, పాపోద్రేకాలకి, ద్వేషోద్రేకాలకి, పక్షపాతోద్రేకాలకి వెళ్ళిపోయి మన మోక్షాన్ని పోగొట్టుకునే ఆ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ యాటిట్యూడ్స్, నెగిటివ్ డీడ్స్ చేయకుండా జాగ్రత్త పడుతూ నీవు నేను కూడా ఈ భూమి మీద జీవితం శాశ్వతం కాదు, కానీ మోక్షమే మనకు శాశ్వతం. కాబట్టి ఎవరైనా నిన్ను అడిగారు అనుకోండి, ఆదాము మూల పురుషుడు అంటున్నారు, ఎలాగో అంతకు ముందు మాకు జనాభా ఉన్నారంటే చూపించమనండి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. వారి సాంప్రదాయాలు, వారి పద్ధతులు, వారి విధానాలు, విధి విధానాలు, లేకపోతే వారి ప్రతులు, లేకపోతే వారి ఏమంటారు జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్, దేశాలు, అప్పటి దేశాలు ఇప్పటి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలు ఉంటాయి కదా, ఆయా దేశాలు ఉన్న మనుషులు, ఆయా దేశాలు సాంప్రదాయాలు, వీటన్నింటికి ఆధారాలు ఎక్కడ? ఆధారాలు రావడానికి అవకాశం లేదు. సుమారుగా 43,20,000 సంవత్సరాలు దాటింది. ఎప్పటికీ కలియుగం అనే వాళ్ళిచ్చిన ముగింపుకి. ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాతే ఆదామని అన్నారు. అక్కడి నుంచి ఇదంతా కూడా ఇది మళ్ళీ వేరే. ఇంకెప్పుడు ముగిస్తుందో మానవ జాతి యుగము తెలియదు. గనుక ప్రిమేట్ వలరా సాధ్యమేనా? అప్పటి ప్రతులు, అప్పటి సాంప్రదాయాలు, అప్పటి దేశాలు, అప్పటి మనుషులు, అప్పటి వారి హావభావాలు తెలుసుకోవడం సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎందుకంటే అది అబద్ధం, అది కల్పితం కనుక క్రైస్తవుడా నువ్వు చెప్పడానికి జ్ఞానం సంపాదించుకో. ఇదే ఢీకొన లేని ప్రశ్న. ఏంటది? ఆదాముకు మునుపు మానవుడు ఉన్నాడా? ఉంటే ఆధారాలు ఎక్కడా? మానవుడు లేడు అంటానికి క్రైస్తవుడి దగ్గర ఉండే దొన్నెక్కడా? ఇదే ఈక క్లాస్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మీకు షేర్ చేస్తాం, జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రం. ప్రజల్ని, ఈ సేవకుల్ని, అనేకుల్ని వెలిగించడానికే వాడబడిన ఈ తరగతులు బట్టి నీకు వందనాలు. ఆయన ఆశీర్వదించండి. ఇంకా అనేకులు జాయిన్ అవటానికి అవకాశం ఇచ్చి నడిపించండి. అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నారు సేవకులు. ఎందుకంటే సేవకులు అయినంత మాత్రాన మాకు మేమే గొప్ప అనుకునే తీరులో మేమందరమే ఉన్నాం. వారే కాదు, నేనే కాదు, ఎవరిమైనా కావచ్చు. కానీ నా తండ్రి, నాయనా, నిన్ను కూర్చిన జ్ఞానము బైబిల్ 100 సార్లు చదివినా 100 ప్రత్యక్షత కంటే ఎక్కువ వస్తాయి, లక్షల కొద్ది ప్రత్యక్షతలు వస్తాయి. కనుక వాక్యం అనేది ఎప్పుడు కూడా కొత్తదనమే. వాక్యంలో ఉండే సత్యములు ఎప్పుడు కూడా నూతనంగా పుడతాయి. కాబట్టి ఆ సత్యముల విషయంలో ట్రైనింగ్ అవటానికి ఒక అవకాశం ఇచ్చి నడిపించండి. ట్రైనింగ్ అయిన వారు కూడా మా దగ్గర జాయిన్ అయ్యి నువ్వు ఇచ్చిన అల్టిమేట్ రెవల్యూషన్స్ ని నా ప్రభు ప్రజలు పొందుకుంటూ సామర్థ్యం ఇచ్చి నడిపించండి. నాకు కూడా ఆరోగ్యమును, క్షేమం ఇచ్చి నడిపించమని బ్రతిమాలుకుంటూ నీ పాదములు పట్టుకుంటూ ఈ మా స్టూడెంట్స్ అందరినీ కూడా మనసారా సేవకుడిగా దీవిస్తూ యేసయ్య నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అతి వినయం గడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ.